యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, తండ్రైన దేవుణ్ణి స్తుతించుటకు, ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నటకు సంఘముగాను దేవుని యొక్క కుటుంబముగాను చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. నిన్నటి దినమున ఆదోని పట్టణంలో వన్ డే బైబిల్ క్లాస్ జరగటం, సో అక్కడ ఉన్నటువంటి సంఘానికి వాక్య పరిచయం చేసే అవకాశం దొరికింది. ముంచుకుని వాళ్ళ ఉదయమే రావడం జరిగింది. ప్రతి నెల 2వ శనివారం మరి ఆదోని పట్టణంలో బైబిల్ స్టడీ జరుగుతుంది. సో వాళ్ళు చాలా చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అక్కడ నెమ్మదిగా సంఘం అభివృద్ధిలోకి వెళ్తుంది. అక్కడ దాదాపు ఒక 30 మంది మరి సంఘంగా కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారు. సాధ్యత. సో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. పరిసర ప్రాంతాల్లో 3 ఆదోని పట్టణం ఆనుకొని ఇంకో 2 గ్రామాల్లో కూడా ఈ సంఘం ప్రారంభమైంది. సో ఆ 3 సంఘాల కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. దేవుని చిత్తం అయితే ఆ ప్రాంతం నుంచి యవనస్తులు బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి రాబోతున్నారు. సో వాళ్ళు వచ్చినట్లయితే మంచి సువార్థికులు మరి తరబేతిని పొంది ఆ ప్రాంతంలో సేవ చేసే అవకాశం ఉంది. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 10 అధ్యాయాలు చదివాం. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్నాం. అసలు ప్రకటన గ్రంథం పరీక్షలో మనం ఏం చూసామంటే 1వ అధ్యాయంలో ఫస్ట్ చాప్టర్లో ఏముంది? ఫస్ట్ చాప్టర్లో ఏముందనమాట? దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యేసుక్రీస్తుకి తెలియజేసి, యేసుక్రీస్తు ఎవరి ద్వారా? దూత ద్వారా ఎవరికి తెలియజేస్తుంది? యోహాను. అదే కదా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం స్టార్టింగ్ చూస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. దేవుడు యేసుక్రీస్తుకి ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు దూత ద్వారా ఎవరికి తెలియజేస్తాడు? యోహాను. ఇది ప్రకటన. అలాగే పరలోకంలో మనకి ఎవరు కనిపిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు. సో పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఏమైనాడు? సింహాసనాసీనుడై. యేసుక్రీస్తు ఎక్కడ అనమాట? దేవుని కుడి పార్శ్వమున. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? ఎదుట. ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మలు. దేవుని సింహాసనము ఎదుట ఉంటాయి. సో పరలోకంలో తండ్రైన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సింహాసనము ఎదుట ఉన్నాడు. ఎదుట అంటే ఫ్రంట్. అంటే పరిశుద్ధాత్మ వెనకల తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ఉంటారు. వారికంటే ముందు ఎవరు ఉంటారనమాట? పరిశుద్ధాత్మ ఉంటాడు. సో ఇలా ఈ పొజిషన్ ఉంటారు. దేవుడు, యేసుక్రీస్తు, మరి ఎవరన్నమాట? పరిశుద్ధాత్మ. ఇది దేవుని సింహాసనం, యేసుక్రీస్తు సింహాసనం. ఇక్కడ ఎవరన్నమాట? పరిశుద్ధాత్మ.
ఇలా 1వ అధ్యాయం చూసాం. తర్వాత యోహానుకు యేసుక్రీస్తు యొక్క దర్శనం. యోహానుకు ఇది ఫస్ట్ చాప్టర్లో మొదటి సంగతి. 2 3వ విషయం ఇది యోహానుకు యేసుక్రీస్తు దర్శనం. ఇది 1వ అధ్యాయం. సో 1వ అధ్యాయంలో మనకి 3 విషయాలు కనిపిస్తాయి సింపుల్గా ప్రకటన గ్రంథం. అప్పుడు 2 నుంచి 3 అధ్యాయాలు 2 to 3 చాప్టర్స్. ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఎవరు పత్రిక రాస్తున్నారు? యేసుక్రీస్తు రాసిన పత్రికలు. యోహాను ద్వారానే రాశాడు, కానీ రాస్తున్నది ఎవరు అనమాట? మెయిన్ ఆథర్ యేసుక్రీస్తు. యోహాను జస్ట్ రాస్తున్నాడు, కానీ మెయిన్ రాసిన వారు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఆ సంఘాల యొక్క రిపోర్ట్ అన్నమాట. సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఆసియాలో ఉన్న ఈ 7 సంఘాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. 4వ అధ్యాయం 4th చాప్టర్. సింహాసనాసీనుడై ఉన్న దేవుణ్ణి ఎవరెవరు ఆరాధిస్తున్నారు? దూతలు, 24 పెద్దలు, 4 జీవులు ఏం చేస్తా ఉన్నారంట? సాగిలపడి నమస్కరించి ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. యుగ యుగములకు ఘనత, మహిమ, ప్రభావము కలుగును కాక. అంటే అదంతా మొత్తం ఒక వర్డ్లో చెప్పాలంటే ఆరాధించుచుండిరి. 4 జీవులు ఏం చేస్తున్నారు? ఆరాధించుచుండిరి. సాగిలపడటం, మొక్కడం, నమస్కరించడం, మహిమపరచడం, ఘనపరచడం అంతా ఏం చేస్తారన్నమాట? వాళ్ళు ఆరాధించుచుండిరి. అంటే ఆరాధన అనేది అప్వర్డ్, మన దగ్గర నుంచి ఎవరికి వెళ్ళేది? దేవునికి వెళ్ళేది. సో ఆరాధన ద్వారా దేవునికి ఏం దక్కుతుంది? మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రము, తర్వాత మహిమ, స్తోత్రము, స్తుతి, ఇవన్నీ ఆరాధన ద్వారా దేవునికి చెందుతాయి. సో ఆరాధన యొక్క అవుట్పుట్ ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి, దేవుని ఘనపరుస్తాం. సో ఆరాధన యొక్క అవుట్పుట్. ఆరాధన మనకు కాదు, మనం దేవుడిని ఆరాధిస్తాం. అంటే మనం ఆరాధికులం. ఆ ఆరాధన ద్వారా దేవుడు ఏమవుతున్నాడు? మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు, కీర్తింపబడతాడు, స్తుతింపబడతాడు. దాని ద్వారా మనకేంటంటే ఆశీర్వాదం. 5వ అధ్యాయంలో 5th చాప్టర్లో వధింపబడిన గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. ముద్రలు విప్పుటకు, ముద్రలు గల గ్రంథమును విప్పుటకు ఆయన ఎవరంట? యోగ్యుడు మరియు దేనికి అర్హుడు? యోగ్యుడు. ముద్రలు విప్పడానికి ఆయన అర్హుడు. మళ్ళీ ఇంకొక మాట అంటున్నారు, ఏంటి? యోగ్యుడవు. 9-10 వచ్చిన చూడండి, 5వ అధ్యాయం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారికి ఒక దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడదు. 12వ వచనం చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల
శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. ఒకటి ముద్రలు విప్పుటకు యోగ్యుడు. దేనికి అర్హుడట? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు. పొందుటకు యేసుక్రీస్తు ఎవరంట? అర్హుడు. ఎలాగైతే తండ్రి అయిన దేవుడు ఘనత, మహిమ, స్తోత్రము పొందుటకు అర్హుడో, అలాగే యేసుక్రీస్తు కూడా ఘనత, మహిమ, స్తోత్రము పొందుటకు అని ఎవరు చెప్తున్నారు? పరలోకంలో దేవదూతలు 24 పెద్దలు వాళ్ళు ఒక స్వరముతో కదా పైన చూచినట్లయితే, మరియు నేను చూడగా 11 వచ్చిన మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలది ఉండెను. వారు అంటే ఎంతమంది యేసుక్రీస్తును గణపరుస్తున్నారు? కోట్ల కొలది దూతలు యేసుక్రీస్తు శక్తిని, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందుటకు ఎంతమంది చెప్తున్నారు? కోట్ల కొలది యేసుక్రీస్తుని స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. అయ్యా నువ్వు అర్హుడవి ఈ స్తోత్రము పొందటానికి, ఈ ఘనత పొందటానికి, మహిమ పొందటానికి. నువ్వు కూడా ఎవరివి? అర్హుడవే. వాళ్ళే అర్హుడు అన్నప్పుడు ఈరోజు కొంతమంది చర్చాపేక్షలు అర్హుడు కాదంట. ఈజ్ నాట్ వర్ది టు వర్షిప్ అంట. యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదట. చూసారా? ఆరాధన అవుట్పుట్ ఏంటి? ఘనత, మహిమ, స్తోత్రము, ప్రభావము. ఇప్పుడు యేసుక్రీస్తుకు అవి వస్తున్నాయా? ఘనత, మహిమ, ప్రభావం. మళ్ళీ 13 వచ్చింది చూడండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును. సో ఇద్దరికి అంటే మొదట 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని స్తుతించారు, 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని స్తుతించారు. ఇప్పుడు మళ్ళీ 3వ సీన్లో ఇద్దరిని కలిపి స్తుతిస్తున్నారన్న. సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును, మహిమ, ఘనత, ప్రభావమును యుగ యుగములు కలుగునుగా. యేసుక్రీస్తుకి స్తుతి, మహిమ, ఘనత తండ్రితో పాటు యుగ యుగములు కలుగు. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తుని స్తుతించాలా, కీర్తించాలా, మహిమపరచాలా, ఘనపరచాలా? ఎన్ని యుగాలు? ఎవరితో పాటు? తండ్రితో. సో ఇప్పుడు మనం ఇద్దరిని ఆరాధించే వాళ్ళమో ఒక్కరిని ఆరాధించే వాళ్ళం? మాట్లాడతారు. ఆదివారం సంఘంలో కూడి ఒకరిని ఆరాధించుదామా, ఇద్దరిని ఆరాధించుదామా? పరలోకంలో కోట్ల కొలది దూతలు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు తండ్రికి, యేసుక్రీస్తుకి, వారిద్దరికి కలిపి ఏం చేస్తారన్నమాట? స్తుతి, ఘనత, మహిమ కలిగి. ఈ మధ్య క్రీస్తు సంఘాల్లో చాలా ధైర్యంగా బోధించేస్తున్నారు. అందుకే నేను దీన్ని నొక్కి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. మేము తండ్రిని మాత్రమే ఆరాధించాం, తండ్రిని ఆరాధించాలి, యేసుక్రీస్తుని ఆరాధించకూడదు అనే బోధ బయలుదేరి అబద్ధ బోధని. దాన్ని ఎంత పెద్ద వ్యక్తులు బోధించినా అబద్ధ బోధకులే. ఎందుకంటే సాతాను అలాంటి వాటిని ఉపయోగించుకుంటాడు, పెద్దవాళ్ళే ఉపయోగించుకుంటాడు, వాళ్ళ చేతనే చెప్పిస్తాడు యేసుక్రీస్తు అర్హుడు కాదని. ఇప్పుడు యేసుక్రీస్తు అర్హుడు కాకపోతే ఎవరికి విజయం? యేసుక్రీస్తు అర్హుడు కాకపోతే ఆయన రక్తం పరిశుద్ధమైంది కాదు. యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాకపోతే ఆయన దేవుడు కాదు. యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాకపోతే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రయోజనం లేదు.
యేసుక్రీస్తు అర్హుడు కాకపోతే ఆయన మనల్ని పాపము నుండి ఇంకా ఏం చేయలేదు, విమోచించలేదు. విమోచకుడు. సో కాబట్టి ఈ 4-5 అధ్యాయాలు అంటే ఎంత ఆర్డర్గా సిస్టమేటిక్గా వస్తున్నాయి చూడండి. సో మీరు దేన్ని నమ్ముతారు? తండ్రిని మాత్రమే ఆరాధించే వాళ్ళ, మీరు ఇద్దరిని ఆరాధించేవాళ్ళ? నేను చాలా ధైర్యంగా ఓపెన్గా ఎక్కడైనా తండ్రిని క్రీస్తుని ఇద్దరిని ఆరాధించే వాళ్ళం అని చెప్తారు. సో ఎవరైనా మిమ్మల్ని అడిగితే మేము తండ్రిని క్రీస్తును ఆరాధించేవాళ్ళం అని ధైర్యంగా చెప్తాను. ఓకే, తండ్రిని క్రీస్తును ఆరాధించామనుకోండి, ప్రాబ్లమే లేదు అసలు. తండ్రిని మాత్రమే ఆరాధించినప్పుడు రేపు ఒకవేళ అడిగితే ఎందుకు మీరు కుమారుని ఆరాధించలేదంటే ఏం చెప్తారు? నాకు తెలియలేదు ప్రభు అంటారు. పోయి ఇప్పుడు మనం తండ్రిని క్రీస్తుని ఆరాధిస్తున్నాం, తండ్రి ఏమన్నా జలసి ఫీల్ అవుతాడా? మీరు కుమారుని ఎందుకు ఆరాధించారు అని జలసి ఫీల్ అవుతాడా? ఆరాధించకపోతేనే ప్రాబ్లం, కుమారుని ఆరాధించకపోతేనే సమస్య. అందుకే కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేదా ఆయన కోపగించుడు. ఎవరు? తండ్రి. కీర్తన 2లో ఉంది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేదా ఆయన కోపగించును. ఎబ్రీ పత్రిక 1:6 దేవదూతలు ఆయన ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయుదురు. కోట్ల కొలది దూతలు పరలోకంలో యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు పరలోకంలో. సో కాబట్టి ఈ సత్యం అందరికీ తెలియాలి. అంటే ఎవరైతే ఈ తండ్రిని మాత్రమే ఆరాధించాలనే వారికి నేను ఇన్వైట్ చేయట్లే, అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు, అలాంటి వాళ్ళకి ప్రసంగం చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు, పిలవట్లేదు, ప్రార్థన కూడా ఇవ్వకూడదు. ఎంత స్పష్టంగా ఉంటే దీన్ని స్కిప్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ వచ్చిన తర్వాత దానికి దీనికి సంబంధం లేదని స్కిప్ చేస్తున్నారు. స్పష్టంగా ఉందా, అర్థం కాకుండా ఉందా? ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు అంగీకరించట్లేదు మన వాళ్ళు? సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. సో మనలో నుంచే బయలుదేరుతారు, కానీ వారు మన సంబంధులు. మొదటి యోహాను పత్రిక చదివితే తండ్రిని కుమారుని అంగీకరించకపోతే, తండ్రిని కుమారుణ్ణి ఎరగకపోతే అన్ని కంబైన్ అనమాట. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అంటే సపరేటా, ఇద్దరు కలిపి యూనిటా? బాప్తిజం పొందింది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారు. నిత్య జీవం పొందేది వాళ్ళిద్దరు నీ అంగీకరిస్తేనే, ఎరిగితేనే. అలాగే అన్ని కంబైన్డ్ అన్నమాట, అన్ని కంబైన్డ్. అందుకే మనం ఆరాధనలో మొదట తండ్రిని దేవుని ఏం చేస్తాం? పాటల ద్వారా స్తుతిస్తాం, తర్వాత యేసుక్రీస్తుని స్తుతిస్తాం. అందుకే పాటలు సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేయాలి. తండ్రైన దేవునికి ఏది పాటల పుస్తకంలో ఉంటుంది కదా, ఇండెక్స్లో తండ్రైన దేవునికి స్తుతి గీతములు, యెహోవా దేవునికి స్తుతి గీతములు, నెక్స్ట్ ఏముంటుంది? యేసుక్రీస్తుకు స్తుతి గీతములు అని ఉంటుంది. అసలు ఆరాధన ఒకప్పుడు సాగిల పడేవారు, సాష్టాంగ నమస్కారం చేసేవారు, మురొక్కేవాళ్ళు, పూజించేవాళ్ళు. ఇవన్నీ ఆరాధనకి ఇప్పుడు అవన్నీ కలిపి మనం ఏం చేస్తున్నాం అంటే జిహ్వా ఫలం ద్వారా ఇస్తున్నాం. దేని ద్వారా? ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 15 హెబ్రీ 13:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవుడికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదాము. ఏమర్పించుదాం? జిహ్వా అంటే నాలుక. నాలుక ద్వారా ఏం అర్పిస్తాం? నాలుక ఏం చేస్తుంది? స్తుతించడం, పొగడటం, మహిమ, ఘనత. ఇవి వేటి ద్వారా జరిగేది? నాలుక ద్వారా జరిగేది. ఇప్పుడు మనం ఘనత, మహిమ, స్తోత్రము ఎలా చేస్తాం? నాలుక ద్వారా.
సో 4 ద్వారా ఎలా? పాటల ద్వారా తండ్రి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాం. ప్రార్థనలో తండ్రి దేవుణ్ణి పొగుడుతున్నాం. ఆయన నువ్వు ఎంతో గొప్పవాడివి, మా మీద ప్రేమించి నీ కుమారుని పంపించాడు. నీ కుమారుడు మా కోసం వచ్చి తను ఏమాత్రం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని మా కోసం అలా తండ్రిని మహిమపరుస్తున్నాం, కుమారుని మహిమపరుస్తున్నాం. ప్రార్థనలో ఇద్దరిని పొగుడుతున్నాం. ప్రార్థనలో పొగడాలి, దేవుణ్ణి పొగడాలి. నువ్వు తప్ప వేరే దేవుడు లేడు నాయన అంటే ఏంటది? పొగడతా. నువ్వు తప్ప వేరే దేవుడు లేవు, నువ్వు లేకపోతే నాకు బ్రతకే లేదు, నువ్వు లేకపోతే నాకు ఈరోజు ఇంత మంచి కుటుంబం దొరికేది కాదు అని దేవుణ్ణి ఏం చేయాలన్నమాట? ఈ జిహ్వా బలం ద్వారా పొగడాలి, యేసుక్రీస్తుని పొగడాలి. ఆరాధనలో దేవుణ్ణి పొగుడుతున్నాం, యేసుక్రీస్తుని పొగుడుతున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం, యేసుక్రీస్తుని ఘనపరుస్తున్నాం, దేవుని స్తుతించుతున్నాం, యేసుక్రీస్తుని స్తుతించుతున్నాం. దేని ద్వారా? జిహ్వా బలం. పాత నిబంధనలో పోస్చర్ చేసేవారు, అంటే సాగిల పట్టడం, నమస్కరించడం, మొక్కటం. ఓకే, రాగానే ఇప్పుడు ముస్లిమ్స్ చేస్తారు కదా, ముస్లిమ్స్ చూసారు నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు మొక్కుతారు, ఈ ఫోరెడ్ నేలకి ఆనిస్తారు, మోకాల మీద నమస్కరిస్తారు, సాష్టాంగం ఒకటి పడరు వాళ్ళు. సో అలా ఇప్పుడు మనం అవి చేయట్లే, వాటికి బదులుగా మనం ఏమి ఇస్తున్నాం? జిహ్వా ఫలం ఇస్తున్నాం. కొత్త నిబంధనలు అదే అనమాట. అవన్నీ కలిపి జిహ్వా ఫలం ద్వారా దేవుణ్ణి ఏం చేస్తున్నాం? సో మనం పాటలు పాడటం ద్వారా 3 జరుగుతున్నాయి. ఏది? ఆయనను నమస్కరిస్తున్నాం, ఆయనకు సాగిలపడుతున్నాం, ఆయనకు మొక్కుతున్నాం. ఈ 3 పొజిషన్ పోస్చర్ని ఒకటే దేని ద్వారా? జిహ్వా ఫలం. అది దాన్ని ఏమంటారంటే ఆత్మతో సత్యంతో ఆరాధించడం. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే జిహ్వా ఫలం అర్పించడం. నెక్స్ట్ 6వ అధ్యాయంలో 6 నుండి 11 అధ్యాయం ఏంటంటే 6 to 11 చాప్టర్స్. 6 to 11 చాప్టర్స్ ఏంటంటే జడ్జిమెంట్ అపాన్ అన్ఫెయిత్ఫుల్ జెరూసలేం. 6 నుండి 11 అధ్యాయం ఏంటంటే జడ్జిమెంట్ అపాన్ అన్ఫెయిత్ఫుల్. ఎవరు? అన్ఫెయిత్ఫుల్ జెరూసలేం. జెరూసలేం అంటే జెరూసలేం ఎవరున్నారు? అన్ఫెయిత్ఫుల్ జ్యూస్, దోస్ హు డోంట్ ఒబే జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించట్లేదు, యేసుక్రీస్తుని రక్షకుడిగాను, క్రీస్తుగాను, ప్రభువుగాను ఒప్పుకోవట్లే, వాళ్ళని అవిశ్వాసులైన యూదులు అంటారు. వాళ్ళని నమ్మక ద్రోహులైన యూదులు. ఆ నమ్మక ద్రోహులైన యూదుల మీదకి దేవుడు ఏం రప్పించబోతున్నాడు అన్నమాట? జడ్జిమెంట్. ఎవరు జడ్జిమెంట్ విధిస్తున్నారు? యేసుక్రీస్తు విధిస్తున్నాడు జడ్జిమెంట్. అందుకే ఆ ముద్రలను విప్పుతా ఉండేది. ముద్రలు విప్పడం అంటే జడ్జిమెంట్ అన్నమాట. యేసుక్రీస్తుకి జడ్జిమెంట్ చేయడానికి అధికారం ఉందా? ఉంది. ఎవరిచ్చారు అధికారం? తండ్రి ఇచ్చాడు అన్నమాట. అందుకే యేసుక్రీస్తు ఒక్కొక్క ముద్రను విప్పుతున్నాడంటే ఆ అవిశ్వాసులైన వారి మీదికి దేవుడు యేసుక్రీస్తు తీర్పు తీరుస్తున్నాడు. ఓకే, 6 to 11 చాప్టర్స్ జడ్జిమెంట్ అపాన్ అన్ఫెయిత్ఫుల్ జెరూసలేం ఆర్ జ్యూస్. మరియు నెక్స్ట్ చాప్టర్స్ 13 to 19 జడ్జిమెంట్ అపాన్ pagan Rome. వాళ్ళు వేరేది ఉన్నది. 13 to 19 జడ్జిమెంట్ అపాన్ pagan Rome. pagan Rome అంటే గేయమైన లేదా అన్యులైన
అన్యులైన రోమా వీరికి దేవుని తీర్పు 13 నుండి 19 అధ్యాయం. సో ఇక 20, 21, 22 ఏమో హెచ్చరికలు, కొన్ని సాధారణ హెచ్చరికలు. అవి తర్వాత చూద్దాం. అంటే ప్రకటన గ్రంథం ఓ మోస్తాను ఏమవ్వాలన్నమాట, అర్థం అవ్వాలి. 1వ అధ్యాయంలో ఏముంది, 2వ అధ్యాయంలో ఏముంది, 2, 3 అధ్యాయంలో ఏమున్నాయి, 4వ అధ్యాయంలో ఏముంది, 5వ అధ్యాయంలో ఏముంది, 6 నుండి 11 అధ్యాయంలో ఏమున్నాయి, 12వ అధ్యాయంలో ఏముంది, 13 నుండి 19వ అధ్యాయంలో ఏముంది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 11లో ఉన్నాం. ఓకే, సో 11లో ఏముందో చూద్దాం. అప్పుడప్పుడు రీక్యాప్ చేస్తే గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. అందుకని రీక్యాప్ చేయాల్సి వచ్చింది. ఆ రీక్యాప్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు యోగ్యుడు, అర్హుడు. దేనికి యోగ్యుడు? ముద్రలు విప్పడానికి యోగ్యుడు. అంటే తీర్పు తీర్చడానికి ఆయన ఎవరన్నమాట? యోగ్యుడు. యోగ్యుడు. అర్హుడు దేనికి? ఘనత, మహిమ, ప్రభావము, శక్తి, ఐశ్వర్యము పొందడానికి అర్హుడు. అందుకే కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు క్రీస్తు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు అన్నాడు. అంటే ఏంటి? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము. జ్ఞానం దేవుని వాక్యం. ఎవరు? వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. జ్ఞానం కూడా ఎవరు? యేసుక్రీస్తే. ఆ జ్ఞానానికి ఆధారం యేసుక్రీస్తు, వాక్యానికి ఆధారం యేసుక్రీస్తు. అన్నిటికీ అందుకే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అన్నాడు. క్రీస్తునందు అలాంటి వాడు అర్హుడు కాదా మహిమకి? 11వ అధ్యాయంకి వెళ్దాం. రాస్తున్నాను కదా. సో అప్పుడప్పుడు 2-3 అధ్యాయుల తర్వాత మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం, మనం రీక్యాప్ చేస్తాం. ఈ ప్రకటన గ్రంథాన్ని కొంతమంది మత్స్యాకులు భయపెడుతున్నారు, దీన్ని చూపించి బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సింపుల్గా ఉందా, కష్టంగా ఉందా? అర్థమవుతుంది కదా. సో ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఎక్కువ ఫ్యూచర్ని పెట్టుకొని, ఫ్యూచర్ గురించి కాదు, మనకేమో ఇది పాస్ట్, ఏది రెవల్యూషన్. ఆ ప్రెసెంట్ ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్కి ఏమో ఫ్యూచర్. ఫ్యూచర్ కూడా ఏంటి, మరి ఇంకొక 3-4 ఇయర్స్లో సంభవింపబోతున్నది. అందుకే ముద్ర వేయొద్దు అన్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని ఏం చేయొద్దు? ముద్ర వేయొద్దు. ఎందుకు? తొందరగా జరగబోతుంది కాబట్టి ముద్ర వేయొద్దు. చాలా కాలం తర్వాత జరిగితే ఏం చేయమన్నాడు? దానియేలు ఆ మాట ఉంటుంది, నేను చెప్పిన సంగతులన్నీ రాసి వాటికి ముద్ర వేయము అంటాడు. ఎందుకంటే దానియేలులో చెప్పినవన్నీ కూడా, ఓకే, యెరూషలేము నాశనం గురించి చెప్పాడు దానియేలు కూడా. కానీ దానియేలు చెప్పింది యెరూషలేము నాశనానికి చాలా గ్యాప్ వస్తుంది, దగ్గర 500 సంవత్సరాల తర్వాత జరగబోతాయి. కాబట్టి ముద్ర వేయి అన్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబోయేది ఇంకొక 3-4 సంవత్సరాలు జరగబోతుంది కాబట్టి ముద్ర వేయొద్దు అన్నాడు. 11th చాప్టర్కి వెళ్దాం. ప్రకటన 11వ అధ్యాయం. ఓకే, 11వ అధ్యాయం మొదటి వచ్చి మరియు అన్నాడు. ఏమన్నాడు? మరియు. సో అంటే మరియు అంటే పైన కంటిన్యూయేషన్ అన్నమాట. పైన ఏముంది? 10వ అధ్యాయం 11 అక్కడ ఒక గ్రంథం ఇచ్చాడు కదా, 10వ అధ్యాయం లాస్ట్ ఒక గ్రంథం ఇస్తే దాన్ని ఏం చేయమన్నాడు? తిను అన్నాడు. అది ఎలా ఉంటది? నోటికేమో తేనె వలె మధురంగా ఉంటుంది, నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకని చేరాయను. అంటే మర్సీ అండ్ జడ్జిమెంట్. ఓకే, దేవుని యొక్క కనికరము మరియు తీర్పు రెండు ఉంటాయి. సో దేవుని వాక్యం ద్వారా తేనె దొరుకుతుంది, చేదు దొరుకుతుంది. చాలా వరకు దేవుని వాక్యం వినడానికి, చదవటానికి, చెప్పడానికి ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. పాటించడానికి
కదా, అందరికీ అది కదా ప్రాబ్లం. ఫాలో చేయమంటే చేయదు. వినమంటావా? వింటాం బ్రదర్, ఎంతసేపు అయినా వింటాం. చదవమంటావా? చెప్పు, ఎంతైనా. సంవత్సరానికి చదవాలా బైబిల్? చదువుతాను, కానీ ప్రాక్టీస్ మాత్రం అంతే కదా. సో దేవునికి ఏది అంటే చేదైనా నువ్వు దాన్ని ఏం చేయాలన్నమాట, పాటించినప్పుడు దేవునికి మంచి. ఎప్పుడో ఒక చోట వాక్యం చెప్పినప్పుడు తేనె దొరికేంత వరకు భలే ఉంది బ్రదర్ అన్నారు. ప్రశాంత్ అది ఏం చెప్పాడు, కొంచెం చేదు వచ్చేసరికి నెక్స్ట్ ఆ బ్రదర్ ఫీల్ అవుతాను. రెండు జరుగుతాయి నాకు, ఎక్కడికి వెళ్ళి అదే ప్రాబ్లం. ఫస్ట్ చప్పట్లు, భలే ఉంది బ్రదర్, ఇలాంటి వాక్యం అలాంటి రెండు చెప్పి కొంచెం కఠినమైన చెప్పాను అనుకో, ఏం నా బ్రదర్ అలా చెప్పాలి, అవుతుందని చెప్పండి. అంటే తీర్పు ఓకే, వాక్యం నుండి తేర తీసుకోవడానికి రెడీ, కానీ ఏదొద్దు, చేదొద్దు. మాతలు చేదుగా ఉంటాయి, తీసుకోకుండా ఉంటావా? డాక్టర్ గారండి, ఈ మాతలు చేదుగా ఉన్నాయి, కొంచెం తీయగా ఉండేవి కలుపు ఇవా, దాన్ని తేనె ముంచుకొని తింటా అంటాడు. చేదు లోపలికి వెళ్తే జబ్బు, తినగ వేము. వేపాకు చేదుగా ఉంటుంది, కానీ అది ఎంత మేలు చేస్తుంది. అలాగే వాక్యం కూడా చేదే, కానీ నీ జీవితానికి మేలు, నీ జీవితానికి వెలుగునిస్తుంది, నీ జీవితాన్ని దిద్దుతుంది, నిన్ను పరలోకానికి పంపించే వాక్యం చేదుగా ఉంటుంది. అందుకన్నాడు 11 వచనం, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరల ప్రవచింప అగత్యమని నాతో చెప్పింది. రాజుల గురించి ప్రవచించాలి, జనుల గురించి ప్రవచించాలి, అనేక ప్రజల గురించి నీవు ప్రవచించాలి. అందుకే మేము ఎన్నుకున్నాం యోహాను. సో ఇప్పుడు 11వ అధ్యాయంలో మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును ఏం చేయమంటాడు అనమాట, దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడేను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. పరిశుద్ధ పట్టణాన్ని ఏం చేస్తారంటే కాలితో త్రొక్కుదురు. సో ఈ 11వ అధ్యాయంలో ఏ భాగం ఏంటంటే ద టెంపుల్ ఆఫ్ గాడ్, measuring the temple of God, measuring the temple of God. 11వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. దేవుని ఆలయమును కొలత వేయుట. 11 1 నుండి 2 వచనాలు. దేవుని ఆలయమును కొలత వేయుట. ఏంటి దేవుని ఆలయాన్ని కొలత వేయటం అంటే? యోహానికి ఒకడు వచ్చి చేతి కర్ర వంటి కొలకర్ర అంటే స్కేల్, ఒక స్కేల్ ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయాన్ని బలిపీఠమును ఏం చేయమన్నాడు అనమాట, కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టుము అని అన్నాడు. ఇది అర్థం అవ్వాలంటే యెహెజ్కేలు చదవాలి. యెహెజ్కేలులో కూడా ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దర్శనంలో ఇలాగే దేవాలయంలో ఏం చేయమన్నాడు, కొలత వేయమని చెప్పాడు. ఓకే, ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 1
ఎజెకియెల్ 40 తర్వాత 47 అధ్యాయం, 40వ అధ్యాయం మరియు 47వ అధ్యాయం. సో మొత్తం అధ్యాయం అంతా చదవలేము, కానీ మనం కొన్ని వచనాలు మాత్రం చదువుతాం. దానికి సంబంధించింది ఎజెకియెల్ 40వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చూడండి. స్టార్టింగ్లో మొదటి 2 వచనాలు చదవండి. ఎజెకియెల్ 40 ఫస్ట్ 40 అధ్యాయం చూద్దాం. ఒకటి నుండి చదువు. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున. పట్టణము కొల్లపోయినంటే యెరూషలేంని కొల్లగొట్టాడు ఎవరు? బబులోను, నెబుకద్నెజర్. సో నెబుకద్నెజరు పట్టణాన్ని కొల్లబెట్టి అయిన 14వ సంవత్సరమున యెహెజ్కేలుకి దర్శనం. అంటే బబులోను రాజైన నెబుకద్నెజర్ యెరూషలేంని అటాక్ చేసి ఫస్ట్ బ్యాచ్ లో కొంతమందిని తీసుకెళ్తాడు. ఆ ఫస్ట్ బ్యాచ్ లో ఎవరెవరు ఉంటారన్నమాట? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ఉంటారు. సెకండ్ బ్యాచ్ లో వెళ్ళేది ఎవరన్నమాట? యెహెజ్కేలు వెళ్తారు. సెకండ్ బ్యాచ్ లో వెళ్ళినోడు యెహెజ్కేలు. సో ఆ యెహెజ్కేలు 14వ దినమున, ఆ దినముననే 14వ సంవత్సరం, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయిను. దర్శనంలో పట్టణానికి తోడుకెళ్ళాడు. దేవుని దర్శన వశుడైన నన్ను ఇశ్రాయేలీయుల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటి ఒకటి నాకు కనబడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకరయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులార చూచి చెవులార విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలీయులకు తెలియచేయుము. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారముండెను, మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. ప్రతి మూర మూరడు బెత్తెడు నిడివి గలది. ఆయన కట్టడమును కొలవగా దాని వెడల్పు దాని ఎత్తును 6.5 తేలెను. అంటే యెహెజ్కేలు కొలవట్ల, అక్కడ ఒక దూత కొలుస్తున్నాడు. దాన్ని యెహెజ్కేలు ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహానే కొలుస్తున్నాడు. యోహానికి కొలకర్ర ఇచ్చి నువ్వే కొలువు అన్నాడు. అక్కడేమో కొలకర్ర వేరే మనిషిని కొలుస్తున్నాడు. దాని మెజర్మెంట్ రాసుకుంటున్నాడు యెహెజ్కేలు. ఇప్పుడు 17 వచనం చూడండి. యెహెజ్కేలు 40:17. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట గదులను చప్టాయు కనబడెను. చప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఆ చప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పు నా సాగి ఉండెను. అది క్రింద చప్టా ఆయను. క్రింద గుమ్మం మొదలుకొని లోపలి ఆవరణకు ఆయన వెడల్పు కొలవగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలు ఆయను. దీన్ని బట్టి ఏమవుతుంది? కొలత వేస్తున్నారు. ఏంటో ఆ కొలత యొక్క మీనింగ్ తెలియదు మనకంతే. ఇంకా ఈ ఎన్ని మూరలు అవన్నీ తర్వాత. బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యెహెజ్కేలుకి ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు అనమాట? కొలత వేస్తున్నాడు. కొలత వేస్తున్నాడు. 47వ అధ్యాయం 47లో కూడా చూడండి ఒకసారి. 1 నుండి చూద్దాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను దాన్ని చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగాను మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. 5వ వచనం. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను.
సో ఇలా దేవాలయం బయట కొలతలు వేస్తారు. ఈ కొలతల యొక్క భావం ఏంటి? ఓకే, ఈ కొలత యొక్క భావం ఏంటంటే, రాసుకోండి. ఏం రాసుకుంటారంటే ఇంగ్లీష్లో రాస్తాం ఫస్ట్. A man measures the temple with a measuring rod. Temple with measuring rod. Ezekiel 40 and 47 chapters. హెచ్కేలో మనకి కనిపిస్తుంది. సో దీని భావం ఏంటంటే destruction of physical temple by Babylonian. Measure means destruction of physical temple. by ఎవరి ద్వారా? Babylonian. ఇది హెచ్కేల్ చెప్పింది. యెరూషలేము దేవాలయాన్ని బబులోనులు నాశనం చేశారు. అదేనమాట కొలత అంటే జడ్జిమెంట్, లేదా కొలత అంటే డిస్ట్రక్షన్ అన్నమాట. మరి Revelation 11th chapter. Revelation 11th chapter. ఏంటన్నమాట మీనింగ్? Revelation 11th chapter measure means destruction of physical temple by ఎవరి ద్వారా? రోమన్స్. ఎందుకంటే బబులోన్లు డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఆ దేవాలయాన్ని మళ్ళీ ఏం చేశారు? కట్టారు. సో ఇక్కడ బ్రాకెట్ లో రీబిల్డ్ ఫిజికల్ టెంపుల్, దానికి తిరిగి మధ్యలో ఫిజికల్ టెంపుల్ rebuilt by Zerubbabel, Ezra, and Nehemiah about 40 years. 40 సంవత్సరాలు దాన్ని ఏం చేస్తారు? 42 ఎన్నో సంవత్సరాలు అంటాడు కదా, దీన్ని 52 సంవత్సరాలు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 46 సంవత్సరములు కట్టలే 2:20 చూడండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములను నేను దాన్ని లేపుదునని వారితో చెప్పాను. సో యేసుక్రీస్తు చెప్పింది ఏంటన్నమాట? ఆత్మ సంబంధమైన సంఘం గురించి చెప్పాడు, తన శరీరం గురించి చెప్పాడు.
కానీ వాళ్ళు ఏమనుకున్నారు, అయితే యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా? ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 ఇయర్స్ కట్టారు. ఫస్ట్ యెరూషలేము దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు. దాన్ని ఎవరు నాశనం చేశారు? బబులోనీలు నాశనం చేశారు. మళ్ళీ కట్టారు ఎవరు? జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా వీళ్ళ ఆధ్వర్యంలో. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. ఇప్పుడు ఆ దేవాలయాన్ని ఎవరు నాశనం చేయబోతున్నారు? రోమీలు నాశనం చేయబోతున్నారు. ఓకే, సో అది మెజరింగ్ అంటే దాని అర్థం. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాం. సో ఇప్పుడు ఇది రాసుకోవాలి. బై రోమన్స్, ఓకే, బై రోమన్స్ డ్యూరింగ్ 70 AD. 70 AD అంటే 70 క్రీస్తు శకం 70లో దేవాలయం ఏమవుతుంది? నాశనం అవుతుంది. నేను తెలుసు కదా, నీరో చక్రవర్తి గురించి విన్నారు కదా. నీరో చక్రవర్తి ఆ యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసేటప్పుడు ద్రాక్షరసం తాగుతూ ఉంటాడు. మ్యూజిక్ వాయిస్తూ ఉంటే మొత్తం కాలిపోతూ ఉంటుంది. యెరూషలేము నగరం కాలుతూ ఉంటుంది, దేవాలయం కాలిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ద్రాక్షరసం కోసం తాగుతూ ఉంటాడు. అంతటి భయంకరమైన క్రూరుడు ఎవరు? నీరో, ఎంపరర్ నీరో. సో మళ్ళీ 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము అన్నాడు. ఓకే, ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టు అంటే ఏంటి? దాని అర్థం ఎంతమంది మిగులుతారు? శేషము. శేషం అంటే ఆ డిస్ట్రక్షన్లో అవిశ్వాసులైన యూదులు ఏమవుతారు? నాశనం అవుతారు. విశ్వాసులైన యూదులు తప్పించుకుంటారు. దేవుడు తప్పిస్తాడు. అందుకే కొంతమంది పారిపోయారు కదా, పారిపోయిన వాళ్ళందరూ బ్రతికారు, ఎదురు తిరిగిన వాళ్ళందరూ చనిపోయారు. బబులోను కాలంలో కూడా యెషయా, ఇర్మియా ప్రవక్త ఏం చెప్పాడు? మీరు బబులోను మీ మీదకి వచ్చినప్పుడు నెబుకద్నెజరు మీరేం చేయండి? లోబడండి. లోబడ్డారా మీరు బ్రతుకుతారు, తిరగబడితే చచ్చిపోతారు. పరిస్థితి అలాగే ఉంది మొదటి శతాబ్దంలో కూడా. ఎవరైతే పారిపోయారో, తప్పించుకున్నారో, వేరే దేశాలకు వెళ్ళిపోయారో వాళ్ళు బ్రతికారు. ఎవరైతే యెరూషలేములో ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు దీని గురించి యేసుక్రీస్తు ముందుగానే ప్రవచించాడు. ఎక్కడంటే లూకా సువార్త 21వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు. ఇది ఒక పాయింట్ 1 కింద వేసుకోండి. సో పాయింట్ 2 ఏంటంటే యేసుక్రీస్తు యెరూషలేము నాశనము గురించి ముందుగానే ప్రవచించను. లూకా 20, 22, 21, 22 నుంచి 24 చదవండి ఒకసారి. లూకా 21, 20 నుంచి 24. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. దాని నాశనము సమీపమై ఉన్నదని. అంటే ముందే చెప్పాడు కదా యెరూషలేము నాశనం గురించి యేసుక్రీస్తు. యెరూషలేము దండ్ల చేత ఏమవుతుంది? చుట్టబడుతుంది. అంటే సీజ్, ద యెరూషలేమ్ ఈస్ గోయింగ్ టు బి సీజ్. అప్పుడు దాన్ని తెలుసుకోండి, దాని నాశనం సమీపంగా ఉందని. ముందుకు అప్పుడు
యూదాలో ఉండువారు ఆ. కొండలకు పారిపోవలేను, ఆ, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలేను, ఉమ్, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరుటకై ఆ. అవి ప్రతిదండన దినములు. అవి ప్రతిదండన దినములు. ఆ. సో లేఖనంలో రాయబడ్డాయి. ఏ లేఖనం రాయబడ్డాయి? దానియేలు చెప్పాడు. దానియేలు యెరూషలేము నాశనం అవుతుందని దానియేలు ముందే ప్రవచించాడు. అది నెరవేరినట్లు ప్రతిదండన దినములు జరుగుతాయి. ఆ. ఆ దినములలో ఉమ్, గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, ఉమ్, భూమి మీద ఉమ్. మిక్కిలి ఇబ్బందియు, ఉమ్, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ఉమ్, వారు కత్తివాత కూలుదురు, ఉమ్, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యను ఉమ్. పోవుదురు. అన్ని సమస్తమైన అన్ని జనుల మధ్య పోవుదురు. అంటే యూదులు ఏమంటారు? చెదిరిపోతారు. చెదిరిపోయి ఎవరి దగ్గర వాసం ఉంటారు? అన్యజనులు. అన్య జనుల మధ్య నివాసం ఉంటారు వాళ్ళు. ఇదే సిమిలర్ థింగ్ హిట్లర్ టైంలో జరిగింది. మీకు గుర్తుంటే గొరిల్లా వారు, హిస్టరీ గురించి కొంచెం అవగాహన ఉంటే గొరిల్లా వారి గురించి కానీ, లేదా హిట్లర్ టైంలో హిట్లర్ కూడా యూదుల్ని మూచకోతకు వచ్చాడు. అప్పుడు యూదులు వేరే దేశాలకు వెళ్ళి పారిపోయారు. అప్పుడు మన ఇండియా కూడా యూదులకి ఆశ్రయం ఇచ్చింది. అందుకే ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో యూదులు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ తెగ ఉంది, యూదులు ఉన్నారనమాట. సమాజ మందిరం ఉంటుంది ఆంధ్రాలో. గుంటూరు జిల్లాలో ఒక సమాజ మందిరం ఉంది, యూదుల సమాజ మందిరం ఉంది. కేరళలో యూదుల సమాజ మందిరం ఉంది. గోవాలో యూదుల సమాజం ఉంది. అలా ఇండియా కొంతమంది యూదులు వచ్చి స్థిరపడ్డారు. మన ప్రభుత్వం ఆ టైంలో వాళ్ళని అంటే వాళ్ళు ఉండటానికి అనుమతి ఇచ్చింది. ఇది రిపీట్గా వాళ్ళకి సంభవిస్తూనే ఉంది. బబులోను కాలంలో సంభవించింది, రోమిల కాలంలో కూడా సంభవించింది. సో రోమిల కాలంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు చెదిరిపోతారు, అన్యుల మధ్య వాసం ఉంటారు. అన్యుల మధ్యలో వాసం ఉండి ఏం చేయాలన్నమాట? వాళ్ళు యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి వాళ్ళు అన్యులకి. అదొక అవకాశం. అవును, మేము యెహోవా దేవుని ప్రజలం, మా కోసం యేసుక్రీస్తుని పంపించాడు, ఆ యేసుక్రీస్తుని మేము అంగీకరించి నిత్య జీవం పొందాము అని విశ్వాసి చెప్తాడు. అవిశ్వాసి ఏం చెప్పాలి? మేము యెహోవా దేవుని ప్రజలం, యేసుక్రీస్తుని మా కోసం పంపిస్తే మేము ఆయన ఏం చేశాం? తిరస్కరించాం. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు మేము నమ్ముతున్నాం, ఆ యేసుక్రీస్తుని నమ్మాలనుకుంటున్నాం. మీరు కూడా ఏం చేయండి? నమ్మండి. మీ గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. బహుశా అందుకేనేమో మమ్మల్ని ఈ శ్రమల ద్వారా చెదరగొట్టాడు, అన్యుల మధ్యకి వచ్చాం, మీకు ఈ సువార్త చెప్పడానికి మమ్మల్ని పంపించాడేమో అని అన్యుల మధ్య విలీనం చేయడానికి, సువార్త ప్రకటించడానికి ఆ శ్రమ. యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? సువార్త ప్రకటించుచుండిరి చెదిరిపోయిన వాళ్ళు. రిజల్ట్ అదే, దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఎందుకు వాళ్ళు చెదరగొట్టారంటే వీళ్ళు వెళ్ళి ఏం చేయాలన్నమాట? సువార్తను ప్రకటించాలి. సో దాన్ని యేసుక్రీస్తు ముందుగానే ప్రొఫెసీ చేశారు, ప్రవచన రూపకంగా తెలియజేశారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనం. మూడో పాయింట్, ఏ దాంట్లో మూడో పాయింట్ అయితే చూద్దాం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక. ఓకే, ఆవరణములో వెలుపటి భాగం ఏం చేయదు, వెలుపటి ఆవరణం కొలత వేయదు అంటే జడ్జిమెంట్ చేయదు, వాళ్ళకి తీర్పు లేదని అర్థం. ఎవరు వాళ్ళు? అన్యులు. వాళ్ళకి కొలత వేయద్దు, వాళ్ళకి ఇప్పుడే తీర్పు తీర్చాను అన్యులకి. అంటే ఎవరు అన్యులు అంటే రోమియులు అన్నమాట. ఎందుకు? విడిచిపెట్టుము, అది అన్యులకి ఇవ్వబడింది, ప్రస్తుతం వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. అన్యులు బ్రాకెట్లో రోమా సైన్యం. అన్యులు 42 నెలలు, 42 నెలలు అంటే బ్రాకెట్లో 3.5 years.
42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? 12 3 36 ప్లస్ 6 months 42. 42 నెలలు అంటే 3.5 years, 3.5 సంవత్సరాలు ఏం చేస్తారంట? పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. బ్రాకెట్లో దాని మీనింగ్ ఏంటన్నమాట? నాశనము యెరూషలేమును మరియు దేవాలయమును, యెరూషలేము దేవాలయమును నాశనం చేయుదురు. వాళ్ళని విడిచిపెట్టే. వాళ్ళు ఎందుకు విడవబడ్డారు? యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేయడానికి. ఈ యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసిన వారే క్రైస్తవుని కూడా ఏం చేశారు? హింసించారు. వాళ్ళని నేను తర్వాత తీర్పు తీరుస్తా, ప్రస్తుతానికి విడిచిపెట్టు. ఇప్పుడు వీళ్ళని రోమాని ఇప్పుడు నమ్మక ద్రోహులైన యూదాను శిక్షించాలి. ఎవరి ద్వారా శిక్షించాలి? రోమిల ద్వారా శిక్షిస్తారు. ఈ రోమిలు నమ్మక ద్రోహులైన యూదుల్ని నాశనం చేశారు, క్రైస్తవుల్ని నాశనం చేశారు. తర్వాత వీళ్ళని నేనేం చేస్తాను? 11 మిగతా అధ్యాయాలు ఉన్నాయి కదా, ఓకే, 11 నుండి 19 అధ్యాయాల్లో ఆ రోమాని ఎలా నాశనం చేస్తానో మీకు చెప్తాను తర్వాత అని అంటాను. సో ఫస్ట్ నాశనం ఎవరికి? యూదులకి. ఏ యూదులు? అవిశ్వాసులైన యూదులు. వాళ్ళు విడవబడారు. ఎన్ని నెలలు? 42. అంటే 3.5 years లో వాళ్ళు ఏం చేస్తారు? యెరూషలేముని మొత్తం నాశనం చేస్తారు. సో దీనికి ఏం రాసుకుంటారంటే మీనింగ్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది 42 months, ద సిగ్నిఫికెన్స్, సూచన, సిగ్నిఫికెన్స్ ఆఫ్ 42 months. 42 నెలల యొక్క సూచన ఏమనగా, the time, like 42 months అంటే 3.5 years. The time of siege, sack and pillage of Jerusalem. Siege, sack and pillage of Jerusalem by Romans. Roman armies అంటారు. Roman armies. సో సీజ్, సాక్, పిలేజ్ అంటే ఏంటి? సీజ్ అంటే ముట్టడి వేయటం. యేసుక్రీస్తు చెప్పారు కదా, దండ్ల చేత ఏమవుతుంది అనమాట? ముట్టడిస్తారు అనమాట. సాక్ అంటే స్వాధీనం చేసుకోవటం. ముట్టడి వేస్తారు, స్వాధీనపరుచుకుంటారు. అండ్ పిలేజ్, సో పిలేజ్ అంటే నాశనం, ధ్వంసం చేస్తారు. సో ఇలా యెరూషలేము ఏమవుతుంది? నాశనం అవుతుంది సంపూర్ణంగా. ఎన్ని నెలలు? 3.5 సంవత్సరాలు. ద టైమ్ ఆఫ్ సీజ్, సాక్ అండ్ పిలేజ్ ఆఫ్ జెరూసలేం బై రోమన్ ఆర్మీస్. సో 11 2 వచనాలు ఆలోచించారు. ఈ 2 వచనాలు ఇది ఉందా? 3 నుండి 14 ఏమో బి,
టూ విట్నెస్ టూ విట్నెసెస్ ఇద్దరు సాక్షులు ఇద్దరు సాక్షులు 11:3 నుండి 14 ఇది వచ్చే వారం చెప్తాను ఏంటి ఆ ఇద్దరు సాక్షుల సంగతి ఏంటి 11వ అధ్యాయం 3 నుండి 14 వచనాలు వచ్చేవాళ్ళం ఇప్పుడు 11 మొదటి 2 వచనాలు ఆలోచించు పాయింట్ అర్థమవుతుందా కష్టంగా ఉందా బోరుగా ఉందా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు ఇంట్రెస్ట్ పెడితే మీకు బోర్ అనిపించారు ఇంట్రెస్ట్ లేకపోతే ఏదైనా అంతే కదా స్కూల్లో కూడా అంతే నేను తెలుసుకోవాలి ఆ వచనాన్ని భావం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఆ కుతూహలం ఉన్నప్పుడు అలర్ట్గా ఉంటాం కుతూహలం లేకపోతే రైలు కూతబెట్టినప్పుడు నిద్రపోతాం కుతూహలంగా ఉందా కూతెత్తున్నారా సో ప్రకటన గ్రంథం చాలా కుతూహలంగా ఉండాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి స్టూడెంట్స్ లాగా రీసెర్చ్ చేయండి హిస్టరీ తెలుసుకోండి ఫస్ట్ సెంచరీ హిస్టరీ నీరో చక్రవర్తి గురించి తెలుసుకోండి రోమియో చక్రవర్తుల గురించి తెలుసుకోండి వీలైతే మీకు రోమా చక్రవర్తుల పేర్లు ఇవ్వలేదు కదా ఒకసారి చెప్పాను రోమా చక్రవర్తుల పేర్లు అండ్ వాళ్ళు హింసించిన విధానం ఏ చక్రవర్తి క్రైస్తవుల్ని ఏ రేంజ్లో హింసించాడనేది లిస్ట్ ఇచ్చాను ఇవ్వలేదు కదా ఒకసారి చెప్తాను వచ్చే వారం 3 మీ భాగాన్ని చూడండి అందరికీ మరింతసేపు ప్రకటన గ్రంథం ఒక రివ్యూను చూసాము అలాగే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని సహోదరులు మనకి సమయంలో చక్కగా వివరించినారు సగం తరఫున సహోదరుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి